మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నంద్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రాంగణంలో ధర్నా నిరసన కార్యక్రమంను నిర్వహించిన నంద్యాల మాల మహానాడు జాతీయ రాష్ట్రీయ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి. ఈ కార్యక్రమానికి మాల మహానాడు గౌరవ అధ్యక్షుడు ఎం లింగస్వామి, జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేసీ చెన్నయ్య మరియు మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రాముడు పాల్గొన్నారు. వర్గీకరణ వద్దు, 341 ఆర్టికల్ మాత్రమే సరైన పరిష్కారం. రాష్ట్ర మాల మహానాడు గౌరవాధ్యక్షులు మేక లింగస్వామిగా తనదైన శైలిలో చెప్పడం ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఈ వర్గీకరణ ఫలాలు సరైన పంతాలో ఫలించాలి అంటే, సరైన ప్రయోజనము చేకూరాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగం ఏర్పరిచినటువంటి 341 ఆర్టికల్ తప్ప మరొకటి పరిష్కార మార్గము కానే కాదు. ఎప్పుడైతే ఈ 341 ఆర్టికల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించి దాన్ని అనుసరించకుండా ఏ రోజైతే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైనటువంటి కాదు, ఆమోదయోగ్యమైనటువంటిది కాదు, ఎవరికున్నా దీన్ని హర్షించాలన్నటువంటిది వాస్తవం. ఎందుకంటే ఈ వర్గీకరణ ఫలాలు అన్నటువంటివి ప్రతి ఒక్క అనగవాడి వర్గాలకు ఖచ్చితంగా అందవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా మాదికలకు కూడా ఈ యొక్క అంతరాలు, సామాజిక అంతరాలు, ఆర్థిక అంతరాలు పెనుభూతములా కబలిస్తున్నప్పటికీ ఈ అంతరాలు పోవాలి అంటే కేవలం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కళ్ళెత్తుడుకు చెప్పినటువంటి తీర్పు సరైనటువంటిది కాదు. ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఇచ్చినటువంటి తీర్పు, ఈ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఎందుకు సరైనది కాదంటున్నాను అంటే, ఇది కేవలము బాధికలను వారి యొక్క కంటి చూపు చర్యతో చేసినటువంటిది మాత్రమే వాస్తవము. కాబట్టి ఎప్పుడైతే రాజ్యాంగాన్ని సవరించి దేశ యావత్తు ఒకే చట్టాన్ని, వర్గీకరణ చట్టాన్ని చేయగలిగితేనే ఈ యొక్క మాదిగలలో ఉన్నటువంటి సామాజిక అంతరానితరాలు నిష్పక్షమైనటువంటి ప్రతి ఒక్క ఆర్థిక అంతరాలు సమసిపోవటానికి ఎంతైనా దోహదం చేస్తుంది. కానీ కేవలం కంటితూపు చెడుపుతో ఈ ధర్మాసనం వచ్చిన తీర్పు ఎలాంటి పరిష్కారం కాదన్నటువంటిది వాస్తవం. అందుకే మేము చెప్తున్నాము, ఈ యొక్క ప్రభుత్వాలు, మోడీ ప్రభుత్వం అయితేనేమి, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనేమి, ఈ యొక్క కేవలము మాదిగల యొక్క కంటిని నీటిని తుడవడానికి చేసినటువంటి అఘోరమైనటువంటి చట్టం తప్ప, తీర్పు తప్ప మరొకటి కాదన్నటువంటిది వాస్తవము. కాబట్టి ప్రజలారా, ముఖ్యంగా మాదిగలు ఐక్యతతో జీవించవలసినటువంటి సమయంలో ఈ ప్రభుత్వాలు ఈ యొక్క మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికే ఇచ్చినటువంటి తీర్పు తప్ప మరొక్కటి కాదన్నటువంటిది వాస్తవము. కాబట్టి మేము మరొకసారి చెప్తున్నాము, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి, ముఖ్యంగా మన యొక్క నంద్యాలలో ఉన్నటువంటి శాసనసభ్యులను కానీ, తర్వాత ఎంపీలను కానీ ముట్టడించబోతున్నామన్నటువంటిది వాస్తవము. ఎప్పుడైతే దీనికి సరైనటువంటి పరిష్కారం అర్థం చూపించలేదో వారిని ఖచ్చితంగా ముట్టిస్తాము. సరైనటువంటి తీర్పులు చేయడానికి వీరోచిత పోరాటం చేస్తాము, ధర్నాలు చేస్తాము, నిరసనలు చేస్తాము అన్నటువంటి వాస్తవం. కాబట్టి దీన్ని అంతా కూడా అనుసరించి దీన్ని తీర్పులు సరైన మార్గంలో పయనింపజేయడానికి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా చేయవలసిన ఆవశ్యకత ఎంతైందని చెబుతూ ఇంతటితో వివరిస్తున్నాను. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.